హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడే బ్యూటిఫుల్ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉన్నాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ వచ్చేసి ఇలాగా క్యాప్సికమ్ మనము కర్రీ చేసుకోవడానికి తెచ్చుకున్నప్పుడు కట్ చేస్తాం కదా. సో దీంట్లో అయితే మధ్యలో విత్తనాలన్నీ కూడా ఒక కుప్పలాగా ఉంటాయన్నమాట. సో నార్మల్గా కట్ చేస్తూ ఉన్నట్టుగా పొడవుగా కట్ చేసేసి తీస్తూ ఉంటే ఒక్కొక్క పీస్కి ఒక్కొక్కసారి తీయాల్సి వస్తుంది. అలా కాకుండా ఈ మిడిల్లో రౌండ్గా చాక్తో ఇలా అనేసి మనం ఒకసారి ఇలా తీసేసామంటే ఒకటేసారి వెళ్ళిపోతాయి. ఇంకా నీట్గా మనమైతే పీసెస్గా కట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా కాకుండా చాక్తో పని లేకుండా కూడా మనము మిడిల్లో ఇలాగా బొటన్ వేలుతో ప్రెస్ చేసామంటే అది లోపలికి పడిపోతుంది. అప్పుడు దాన్ని గట్టిగా పట్టుకొని లాగినా కూడా ఇలాగా వచ్చేస్తుంది అనమాట. మీరు చాక్తో అయినా చేత్తో అయినా ఇలాగ చేసుకున్నారని అంటే తర్వాత చూడండి ఇలాగ ఈజీగా పీసెస్ కట్ చేసుకోవచ్చు. లేదంటే అదంతా కూడా అన్ని పీసులకి కొంచెం కొంచెంగా అంటుకొని ఉన్నట్టుగా ఉండి మనకి కట్ చేసే ప్రాసెస్ అనేది లేట్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగ ఒక ప్లేట్ తీసుకొని దాంట్లోకి అయితే కొంచెం వాటర్ తీసుకున్నాను. దాంట్లోకి కొద్దిగా ఇంగువ వేస్తూ ఉన్నాను. సో ఇలాగ ఇంగువను వేసేసి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే మనము కిచెన్లో చాలా బాగా యూజ్ అవుతుంది. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలాగ స్ప్రే బాటిల్లోకి తీసుకోవాలన్నమాట. ఈ బాటిల్ చిన్నగా ఉంటుంది కాబట్టి పోసేటప్పుడు అంతా కింద పడుతుంది అనేసి ఇలాగ కొబ్బరి చిప్ప సహాయంతో మనము పోసుకుంటే బాటిల్ నీట్గా పడిపోతుంది. చూడండి ఇలాగ చేసుకున్న దాన్ని అయితే స్టవ్ పైన, కౌంటర్ టాప్ పైన, బ్యాక్ సైడ్ టైల్స్ పైన మొత్తం ఇలాగ స్ప్రే చేసేసుకోవాలన్నమాట. ఇది ఎందుకోసం అంటే బల్లులు, బొద్దింకల సమస్య ఎక్కువగా ఫేస్ చేసే వాళ్ళు, అబ్బా విసుగు వస్తుంది మాకు అనుకున్న వాళ్ళు ఒక్కసారి ఇలాగా ఇంగువ వాటర్ స్ప్రే చేసి చూడండి. మీకైతే కంప్లీట్గా దీనికి రియాక్షన్ అనేది కనపడుతుంది అనమాట. ఈ వాసనకి బల్లులు అయితే అసలు కనపడవు, బొద్దింకలు కూడా చాలా వరకు కంట్రోల్ అయిపోతాయి. ఒకసారి మీరు ఇలాగా బాటిల్లో వేసి పెట్టుకున్నారంటే చాలా రోజులు వస్తుంది. అంతేకాకుండా ఇది చీమలు ఉన్న చోట కూడా మీరు స్ప్రే చేశారనంటే అవి ఎక్కడ మొదలయ్యాయో అక్కడ స్ప్రే చేయండి, చీమలు కూడా రాకుండా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి రెగ్యులర్గా మనం కుక్కర్లు యూజ్ చేస్తూ ఉంటాము. రెగ్యులర్గా కూడా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటాము. ఇక్కడ పై నుంచి లీక్ అవడము, రబ్బర్ నుండి లీక్ అవడం లాంటివి జరుగుతూ ఉంటాయి కదా. ఇక్కడ విజిల్ దగ్గర నుంచి లీక్ అయ్యే ఛాన్సెస్ ఉండే వాళ్ళైతే కనుక చిన్న టిప్ ట్రై చేయండి. ఆ ప్లేస్లో కొంచెం ఒక 2 drops ఆయిల్ వేసేసుకొని ఇలా అప్లై చేసేసి అప్పుడు మీరు విజిల్ పెట్టేసుకొని కుక్కర్ ఆన్ చేసుకోండి. చూడండి అస్సలు మీకు పొంగు అనేది రాదనమాట. ఎందుకంటే ఆయిల్ ఉంటుంది కాబట్టి అక్కడ వాటర్ తడి తగులుకోకుండా పొంగు రాకుండా ఉంటుంది. మనకైతే పట్టు శారీస్ కానీ, సిల్క్ శారీస్ కానీ ఇలాగా ఉంటాయి కదా. కొన్ని బరువుతో ఉంటాయి, కొన్ని లైట్ వెయిట్తో ఉంటాయి, కొన్ని జారిపోయేలాగా ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి. మనం శారీ కట్టుకుంటా ఉన్నప్పుడు పట్టు చీరలు లాంటి వెయిట్ ఎక్కువ క్వాంటిటీ అయితే తొందరగా కిందికి జారిపోతూ ఉంటాయి అనమాట. కొంగు దగ్గర జాకెట్ నుంచి చాలా గ్యాప్ ఏర్పడుతూ ఉంటుంది కదా. సో దానికోసం అయితే చాలా వరకు దాదాపు పిన్నిసులు పెడతా ఉంటారు. ఎందుకంటే ఇవి బరువుతో ఉంటాయి కాబట్టి చీర పిన్నిస్ అయితే అవుతుందని. పిన్నిస్ పెట్టడం వల్ల పోగులన్నీ లేవడము, అక్కడ హోల్స్ లాగా పడడము, జాకెట్ శారీ రెండు పాడవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అలా కాకుండా ఇలాగ ఒక చిన్న డబుల్ టైప్ ముక్కను తీసుకొని మీరు ఆ ప్లేస్లో అంటించేసుకొని ఇలాగ కొంగు వేసేసుకున్నారు అంటే మీరు ఎంతసేపు ఉన్నా శారీతో పొద్దు నుంచి సాయంత్రం వరకు ఉన్నా కూడా ఆ కొంగు అయితే కిందికి జారకుండా నీట్గా ఉంటుంది. మనకి పిన్నిస్ పెట్టుకునే పని లేకుండా ఉంటుంది. పిన్నిస్ అంతా గలీజ్గా కనపడుతుంది కాబట్టి ఇలాగ ట్రై చేయండి ఈసారి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి శారీ చూడండి, కింద మనం మామూలుగా పట్టు శారీస్ కట్టుకున్నప్పుడు లేదంటే ఏదైనా లైట్ కలర్స్ కట్టుకున్నప్పుడు ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు అక్కడ కింద వాటర్, డస్ట్ అంతా ఉంటాయి. కింది దాకా కట్టుకుంటాం కాళ్ళు కనపడకుండా. అప్పుడు ఏంటంటే కిందంతా పాడవుతూ ఉంటాయి, మరకలు అయిపోతూ ఉంటాయి. కొన్ని మరకలు వదులుతాయి. కొన్ని పట్టు చీరలు అయితే మనం వాష్ చేయలేం కాబట్టి మరకలు అలాగే నిలబడిపోతూ ఉంటాయి. అలా అవ్వకుండా ఉండాలనంటే బ్యాక్ సైడ్ శారీ పెట్టికోట్ ఉంటుంది కదా, దానికి ఒక చిన్న డబుల్ టైప్ ముక్కను అంటించేసి ఇలాగా శారీ మీకు ఆ ప్లేస్లో వచ్చే శారీకి ఇలాగ అంటించేసేయండి. అప్పుడు ఏంటంటే అది మనకి కింద శారీ ఎక్కువగా పెట్టికోట్ లోపలికి ఉండకుండా ఇలాగ మురికి అవ్వకుండా ఉంటుంది అనమాట. శారీ అస్సలు కిందికి రాదు. పెట్టికోట్ పీల్ చేసుకుంటుంది. ఒకవేళ తడి ఏదైనా అంటినా కూడా అది కాటన్తో మందంగా ఉంటుంది కాబట్టి కింద అది పీల్ చేసుకుంటుంది, శారీకి దాకా రాకుండా ఉంటుంది అనమాట. ఈ శారీ కట్టుకోకముందే ఇలాగ పెట్టుకున్నారనంటే మీకు నీట్గా కూడా ఉంటుంది, చూడడానికి కూడా అందంగా ఉంటుంది కింద దాకా వెళ్ళకుండా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి శారీ ఫోల్డింగ్స్ అయితే సెల్ఫ్లో పెట్టుకునే వాళ్ళు, అంటే హ్యాంగింగ్ చేసుకోకుండా మామూలు సెల్ఫ్లో పెట్టుకునే వాళ్ళు చాలా ప్రాబ్లం అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఇవి కొంచెం బరువు ఉండే శారీస్, జారుడు శారీలు అయితే మడతలన్నీ పోతూ ఉంటాయి అనమాట. కింద ఏదైనా ఒక శారీ గుంజినామంటే పైన అన్ని పడొచ్చేస్తూ ఉంటాయి. అలా అవ్వకుండా నీట్గా ఉండాలి అంటే ఇలాగ ట్రై చేయండి. మనం రెగ్యులర్గా శారీ మడత పెట్టుకున్నట్టుగా ఇలాగ ఫోల్డ్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ ఉంటుంది కదా. సో బ్లౌజ్ పక్క ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా, వీడియోలో చూపిస్తున్న విధంగా అది పై పార్ట్ మధ్యలో ఫోల్డ్ చేసిన పార్ట్ పైకి ఉండేలాగా చూసుకొని ఇలాగ మనకి బ్లౌజ్కి భుజం దగ్గర ఉండే ప్లేసెస్ అవి రెండింటిని శారీలోకి లోపలికి పెట్టేసాలన్నమాట. తర్వాత హ్యాండ్స్ వచ్చేసి కొంచెం ఇలాగ లోపలికి నీట్గా ఫోల్డ్ చేసేసుకోవాలి, ఎక్కువ మడతలు పడకుండా. ఇక్కడ పైన ఒక ఒక్సు కింద ఒక ఒక్సు పెట్టారనంటే నీట్గా జాకెట్ లోపల ఇది ఉండిపోతుంది అనమాట. ఇలాగ ఒకదాని మీద ఒకటి పెట్టుకున్నారనంటే ఎక్కువ ఫోల్డింగ్స్ కింద పడిపోయినా కూడా మనకి ఊడిపోదనమాట. శారీ ఫోల్డింగ్స్ అనేవి పడిపోవు. చూడండి ఇలాగ నీట్గా ఉంటాయి. ఒకసారి లాగితే ఒకటే వచ్చేస్తుంది, ఈజీగా తీసుకోవచ్చు, పెట్టుకోవచ్చు ఫోల్డింగ్స్ పోకుండా. ఇంకా అలా కాకుండా ఇది కొంచెం కష్టంగా ఉంది, అలా బ్లౌజ్తో పెట్టుకోవడము అదంతా కూడా ఇబ్బందిగా ఉంది అనుకుంటే ఇది అయితే మన
ఛానల్లో చాలా ట్రెండింగ్ అయిన ఫోల్డింగ్ అనమాట. అంటే చాలా బాగా వైరల్ అయిపోయిన వీడియో అనమాట. ఈ ఫోల్డింగ్ చాలా ఈజీ, సింపుల్ అండ్ అలాగే క్యారీ చేయడం అయితే చాలా అంటే చాలా సింపుల్ అనమాట. చూడండి, జస్ట్ ఇలాగ ఫోల్డ్ చేసి మనం బ్లౌజ్తో పాటు లోపల పెట్టేసుకున్నామంటే కింద మీద పడేసినా కూడా అది అస్సలు మడత అనేది పోకుండా నీట్గా ఉంటుంది అనమాట. చూడండి ఎంత ఈజీ అసలు. ఇది చాలా బాగా వర్కౌట్ అయితే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనమైతే వీక్లీ వన్స్ అయినా బెడ్షీట్స్ మార్చుకుంటూ ఉంటాము. కానీ మొత్తం పరుపంతా కూడా రోజు అంటే బెడ్షీట్ మార్చిన ప్రతిసారి మొత్తం డీప్ క్లీన్ చేయం కదా. ఎక్కువ రోజులు పరుపులు యూజ్ చేస్తున్నప్పుడు ఏంటంటే చిన్న చిన్న పురుగులు లాంటివి వస్తూ ఉంటాయి, నిద్రపోతున్నప్పుడు డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది. అలా అవ్వకుండా నీట్గా ఉండాలంటే మీరు బెడ్షీట్స్ 2 వారాలకు ఒకసారి లేకపోతే నెలకు ఒకసారి అయినా కూడా డీప్ క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అలాంటప్పుడు పరుపులు ఎన్ని సంవత్సరాలైనా నీట్గా ఉంటాయి అనమాట. తర్వాత పైన ఒకసారి డస్ట్ అంతా దులిపేసిన తర్వాత ఇలాగ వాటర్ తీసుకొని కొంచెం గిన్నెలో కర్పూరము, కంఫర్ట్ 2 కలిపానమాట. కంఫర్ట్ అనేది మనకి మంచి స్మెల్ కోసము, కర్పూరం అనేది ఆ చిన్న చిన్న పురుగులు వస్తాయి కదా, ఆ పురుగులన్నీ రాకుండా వాటికి ఆ స్మెల్కి అవి రావన్నమాట. ఎలాంటి పురుగులు కూడా ఆ కర్పూరం స్మెల్కి రావు. మనకి కర్పూరం స్మెల్ పీల్చడం కూడా మన హెల్త్కి మంచిది కాబట్టి కర్పూరం వేసాను. అలాగే కంఫర్ట్, ఈ రెండింటితో ఇలాగ ఏదైనా ఒక పాత సాక్స్ చేతికి వేసుకొని ఇలాగ వాటర్లో తడుపుకొని, అంటే మరీ వాటర్ ఉండేలాగా చూసుకోవద్దు, వాటర్ అంతా కూడా స్క్వీజ్ చేసేయాలి. తర్వాత ఇలాగా దీన్ని మొత్తం పరుపు మీద ఉండే డస్ట్ పోయేలాగా చేసుకున్న తర్వాత ఇవి ఎడ్జెస్ కూడా ఉంటాయి, బార్డర్స్ ఉంటాయి కదా, దుమ్ము పడతా ఉంటాయి. సో అవి మామూలుగా దులిపితే పోవు, ఎందుకంటే సన్న దుమ్ము ఉంటుంది కాబట్టి అది మామూలుగా పోదు. ఇలాగ తడి క్లాత్తో తుడిచామంటే చూడండి ఎంత షైనీగా వచ్చాయో. తర్వాత అలా తుడుచుకున్న తర్వాత పౌడర్ తీసుకొని మొత్తం కూడా ఇలాగ ఒక జల్లెడలో పెట్టేసి స్ప్రెడ్ చేశారంటే ఈక్వల్గా పడుతుంది అనమాట. జల్లెడ ద్వారా మనం ఒకటే దగ్గర పడకుండా మొత్తం స్ప్రెడ్ అయినట్టుగా పడుతుంది అనమాట. తర్వాత ఫ్యాన్ వేసుకొని కాసేపు ఇదంతా కూడా ఆరిపోయేలాగా ఒక 1 అవర్ ఫ్యాన్ ఆన్ చేసి పెట్టుకున్న తర్వాత మీరు బెడ్షీట్స్ వేసుకోవాలి. బెడ్షీట్ వేసుకునే దానికన్నా ముందు ఇలాగ 4-5 కర్పూరం బిళ్ళల్ని బెడ్ మీద వేసేసుకోండి. ఇలాగ వేసినా పర్వాలేదు, లేదంటే వాటిని ఇలాగ పౌడర్ చేసి వేసినా పర్వాలేదు. ఎలాగైనా సరే కర్పూరం వేసుకున్నారంటే మీకు అలాంటి నల్లులు అంటారు కదా, అవి రాకుండా ఉంటాయన్నమాట. ఇంకా చూస్తున్నారు కదా, ఇలాగ ఫస్ట్ అయితే మనము రెగ్యులర్గా పైన వేసుకునే బెడ్షీట్ వేసుకోవద్దు. ఏదైనా ఒక పాత బెడ్షీట్ తీసుకొని ఫస్ట్ వేసుకోవాలన్నమాట. డైరెక్ట్ ఒకటే బెడ్షీట్ వేసామంటే ఫోల్డింగ్స్ ముడతలు ఎక్కువ పడడము, జారిపోవడము, తొందరగా మాసిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి, నీట్గా కనపడదన్నమాట బెడ్. అందుకోసం ఏదైనా పాతది బెడ్షీట్ ఉంటే వేసేసుకొని తర్వాత మనం వేయాలనుకున్న బెడ్షీట్ని పైన వేసేసుకుంటే చూడండి ఎంత నీట్గా ఉందో. ఇలాగ బెడ్షీట్స్ ఎప్పుడైనా కూడా లైట్ కలర్లో ఉండేలాగా చూసుకున్నారంటే బెడ్ మంచిగా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. ఇక్కడ పిల్లో కవర్స్ అబ్జర్వ్ చేయండి, పిల్లోస్ అయితే బాగా మురికిగా అయిపోయాయి. ఏంటంటే మనం ఆయిల్ పెట్టుకున్నప్పుడు ఆయిల్ అంతా కూడా దిగుతూ ఉంటుంది అనమాట. యాక్చువల్గా చెప్పాలంటే ఇవి చాలా ఇయర్స్ నుంచి వాడుతున్న పిల్లోస్, నేను రెగ్యులర్గా అలా వేస్తాను కాబట్టి ఈ మాత్రమైనా ఉన్నాయి. కొన్నిసార్లు ఇలాగ లోపల ఉండే ఫోమ్ అంతా కుప్పలుగా అయిపోతూ ఉంటుంది. అలా అవ్వకుండా ఉండాలంటే ఇలాగ ట్రై చేయండి. మన పిల్లో కన్నా కూడా పిల్లో కవర్ అనేది కొంచెం తక్కువ సైజులో ఉండాలి. పిల్లో అంటే నీట్గా టైట్గా పట్టేసినట్టు ఉంటే ఇలాగ కుప్పలుగా అవ్వకుండా మంచిగా ఫ్లాట్గా ఉంటుంది అనమాట. మనం వేసే పిల్లో కవర్ చిన్నగా ఉండాలన్నమాట. పిల్లో అనేది టైట్గా ఎక్కించాలి లోపలికి. అలా తర్వాత మీరు ఇంకా బెడ్ మీద వేయాలనుకునే పిల్లో కవర్ని ఇలాగ పైన వేసేయండి. ఫస్ట్ ఒకటి పాత పిల్లో కవర్ వేసిన తర్వాత నెక్స్ట్ మంచి పిల్లో కవర్ వేసారనంటే ఆయిల్ ఏదన్నా ఉన్నా కూడా పైన దానికి అంటుతుంది, లోపల దాకా పోదు. మనం వీక్లీ వన్స్ పైన కవర్ మార్చుకుంటే సరిపోతుంది. మంత్లీ వన్స్ లోపలిది కూడా తీసేసుకుంటే ఎప్పటికీ కూడా పిల్లోస్ నీట్గా ఉంటాయి అనమాట. ఇక్కడ పిల్లోకి లోపల వేసేది పాత పిల్లో కవర్స్ లేకపోతే ఇక్కడ నైటీగా ఉంటుంది కదా, మన అందరి దగ్గర పాత నైటీలు ఉంటాయి కదా, వాటితో కుట్టేసాను చూడండి. ఇవైతే నైటీ అనమాట. 3 వైపులా నేను దీనిని కుట్టేసి యూజ్ చేసుకుంటాను. చాలా వరకు లోపల వేసేటివన్నీ కూడా నేను పాత నైటీలు, ఎందుకంటే ఇవి మంచి కాటన్ మందంగా ఉండేవి ఉంటాయి కాబట్టి చూడడానికి డిజైన్ బాగుంటుంది, యూజింగ్ కూడా మంచిగా ఉంటుంది అనమాట, మెత్తగా ఉంటాయి అనమాట. అందుకోసం నేను ఎక్కువగా నైటీలే వేస్తాను. ఓపెన్ ఉండే సైడ్ ఎప్పుడు కూడా లోపలికి పెట్టుకున్నారంటే పిల్లో కదలకుండా, పిల్లో కవర్ పోకుండా ఉంటుంది అనమాట. ఇలాగా మంచిగా నీట్గా వేసేసుకున్నారు అంటే ఎప్పటికీ కూడా పిల్లోస్ ఎక్కువ రోజులు, ఎక్కువ ఇయర్స్ వస్తాయి అనమాట. చాలా ఇయర్స్ నుంచి నేను యూజ్ చేస్తున్నాను ఈ పిల్లోస్. బెడ్ చూసారా, ఇలాగా ప్రశాంతంగా ఉంటే మనకు కూడా డీప్ స్లీప్ ఉంటుంది, మంచిగా హెల్తీగా నిద్రపోవచ్చు అనమాట. ఇంకా తర్వాత వచ్చేసి మనము బెడ్ మీద ఎక్స్ట్రాగా బెడ్షీట్స్, బ్లాంకెట్స్ ఎక్కువ పెట్టుకుంటూ ఉంటాం కదా. సో అవన్నీ కూడా బెడ్ మీదనే ఉండడం వల్ల కొంచెము హడావిడిగా ఉన్నట్టు, ఎక్కువ గందరగోళంగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. బెడ్ అంతా నీట్గా ఉన్నట్టు అనిపించదు అనమాట ఇవన్నీ ఉండడం వల్ల. ఇంకోటి బయట ఉండడం వల్ల డస్ట్ పడుతూ ఉంటుంది, సారికి ఉతుక్కోవాల్సి వస్తూ ఉంటుంది. ఈ సీజన్లో ఆరకుండా కూడా ఉంటాయి, స్మెల్ వస్తూ ఉంటాయి. అలా కాకుండా ఉండాలంటే ఇలాగ ఒక పాత పిల్లో కవర్లో పెట్టేసుకొని పక్కకు పెట్టుకున్నారంటే కావాలన్నప్పుడు మీరు పిల్లోలాగా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే కూడా మీకు అవసరమైనప్పుడు దాన్ని తీసి కప్పుకోవచ్చు అనమాట. ఎక్కువ వాష్ చేయాల్సిన అవసరము ఇక్కడ బెడ్ మీద అంతా ఎక్కువ బెడ్షీట్స్ లాగా అలాగా ఉంటే చూడండి ఇలాగా ఉండదన్నమాట. ఇప్పుడు సైడ్లో మనం పిల్లో లాగా కూడా దాన్ని యూజ్ చేసేసుకోవచ్చు, నీట్గా ఉంటుంది. ఒక బెడ్షీట్ ఏదైనా, ఒక బ్లాంకెట్ ఏదైనా పెట్టుకున్నారు అంటే సరిపోతుంది. అవి ఎక్కువగా కావాలనుకున్నప్పుడు మాత్రం యూజ్ చేసుకోవడానికి పెట్టుకునేటివి అలా పెట్టుకోండి, మీకు పిల్లోస్ లాగా కూడా యూజ్ అవుతాయి. దాదాపు ఆడవాళ్ళందరూ కూడా ఉల్లిపాయలు అనేవి రెగ్యులర్గా కట్ చేయాల్సి వస్తూ ఉంటుంది. ఇవి కట్ చేస్తున్న టైంలో మనకి ఘాటుకి కళ్ళలో వాటర్ కూడా వస్తూ ఉంటాయి. అలా రాకుండా ఉండాలంటే మీరు కట్ చేసే చాకి కొంచెం లైట్గా ఉప్పు తీసుకొని స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత కట్ చేసి చూడండి, అస్సలు వాటర్ కళ్ళలో నుంచి రాకుండా మీరు ఈజీగా కట్ చేసేయచ్చు. ఇంకోటి ఇక్కడ మనము ఇలాంటి తొడిమెలు, కాడలు తీసేస్తూ ఉంటాము. ఉల్లిపాయ కట్ చేసినప్పుడు కింద పైన కట్ చేసి ఇవైతే పడేస్తూ ఉంటాం కదా.
వీటితో అయితే చాలా మంచి టిప్ అనమాట. ఇలాగ ఏదైనా మీ ఇంట్లో ఉన్న ఎక్స్‌పైర్ అయిన టాబ్లెట్ గానీ, లేదంటే వాడుకోకుండా పడేసే టాబ్లెట్, లేదంటే మీకు ఈ సమస్య ఎక్కువ ఉందంటే ఒక టాబ్లెట్ ఏదో ఒకటి తీసుకొని ఇలాగ పౌడర్ చేసేసి వీటిపైన ఇలాగ వేసేయండి. పౌడర్ లాగా అయిపోతుంది కదా టాబ్లెట్ అంతా. అప్పుడు వీటిపైన ఇలాగ చేసేసి మీ ఇంట్లో ఎక్కువగా బల్లులు తిరుగుతున్నాయి, బొద్దింకలు ఎక్కువగా ఉన్నాయి, వీటి ప్రాబ్లమ్ ఎక్కువగా ఉంది అనుకుంటే ఇలాగ కట్ చేసిన వీటిపైన ఈ పౌడర్ స్ప్రెడ్ చేసేసి కిచెన్‌లో మీరు ఎక్కడెక్కడ ఈ ప్రాబ్లమ్ ఎక్కువగా ఉందో అక్కడంతా కూడా అక్కడొకటి పెట్టేసేయండి. డస్ట్‌బిన్‌ల దగ్గర, సింక్ కింద, ఒక గ్యాస్ దగ్గర, ఇలా ఐటమ్స్ దగ్గర, స్టవ్ కింద ఇలా పెట్టేసేయండి. ఈ ఘాటు స్మెల్కి, ఆనియన్ అంటేనే ఘాటు, మళ్ళీ దానిపైన మనము టాబ్లెట్ పౌడర్ వేసాం కదా, ఈ స్మెల్కి బల్లులు బొద్దింకలు అయితే అస్సలు రావు. ఒకసారి ట్రై చేసి చూడండి, రెగ్యులర్గా మీరు చేసుకుంటారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక గిన్నెలోకి అయితే ఇలాగ వాటర్ తీసేసుకొని దాంట్లోకి 4-5 లవంగాలు వేసేసి, ఎప్పుడైనా మనము యూజ్ చేయండి నిమ్మకాయ అంటే కొంచెం కట్ చేసుకొని పక్కన పెట్టేసింది డ్రై అవ్వడం లాంటివి జరుగుతూ ఉంటాయి కదా, అలాంటి నిమ్మకాయ ఉంటే కనుక ఇలా పిండేసుకొని, అలాగే ఏదైనా వాడి పడేసిన తొక్కలున్నా కూడా ఇలాగ వాటర్లో పెట్టేసి ఈ లవంగాలు నిమ్మకాయ పెట్టేసిన వాటర్ని ఫ్రిడ్జ్లో పెట్టేయండి. మనకి ఫ్రిడ్జ్ అప్పుడప్పుడు గలీ స్మెల్ వస్తూ ఉంటుంది, బాగా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. అట్లాంటప్పుడు ఇలాగా గిన్నెలోకి వాటర్ తీసుకొని మీరు పెట్టేసి నైట్ అంతా ఉంచి మార్నింగ్ తీసేయండి. బ్యాడ్ స్మెల్ అంతా పోయి ఫ్రిడ్జ్ మంచి వాసన వస్తూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ మనం ఏంటంటే పాల ప్యాకెట్లు, పెరుగు ప్యాకెట్లు ఏమైనా తెచ్చుకుంటూ ఉంటాము. దాదాపు ఇవి పెరుగు అయితే కనుక ఇలాగ ప్యాకెట్లోనే ఉండనివ్వడం కన్నా ఏదైనా గిన్నెలోకి వేసి పెట్టుకోవడం బెటర్. కాకపోతే చాలా వరకు అందరూ ఇలాగే ప్యాకెట్తో స్టోర్ చేసుకుంటూ ఉంటారు కదా, ఇది ఇలా ఓపెన్లో పెట్టడం వల్ల అంతా కూడా ఫ్రిడ్జ్లో ఉండే వాసన అంతా దీనికి పట్టేయడము, టేస్ట్ మారిపోవడం, ఒక రకంగా అయిపోతూ ఉంటుంది. అలా తినడం అంతా హెల్త్కి మంచిదేం కాదు. కాబట్టి ఇలాగా ఏదైనా ఒక క్లిప్తో కానీ రబ్బర్ బ్యాండ్తో కానీ కవర్ చేసేసి మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. ఓపెన్లో ఎప్పుడు కూడా ఏ ఐటమ్స్ పెట్టకూడదు, మూతలు లేకుండా ఇలాగ పెట్టేయండి. ఇంకా నెక్స్ట్ మనకి సీజనల్గా దొరికే ఫ్రూట్స్లో చాలా ప్రోటీన్స్, విటమిన్స్ ఉంటాయి మన బాడీకి కావాల్సినవి. పిల్లలకి పెరుగుదలకి వాళ్ళకైతే మనము ఏ సీజనల్ ఫ్రూట్ ఆ సీజనల్లో ఇవ్వాలి. అప్పుడే మనకి వాళ్ళకి అన్ని బాడీకి అన్నీ కూడా అందుతాయి కదా. సో ఈ జామకాయలు ఏంటంటే అందరూ తినగలిగినవి, చిన్న నుంచి పెద్దవారు వరకు, షుగర్ పేషెంట్స్ ఎవరైనా కూడా ఈజీగా తినగలిగి. ఇంకొకటి ఏంటంటే జామకాయలు తిన్నప్పుడు పిల్లలకు జలుబులు, దగ్గులు వస్తాయి. దాదాపు తినకుండా సీతాఫలం ఇలాంటివి నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఇలాగా బాగా మాగిన కాకుండా పచ్చిగా ఉండే జామకాయలు తెచ్చుకొని కొంచెం వైట్ కలర్లో ఉండేవి తెచ్చుకున్నారనంటే అవి కొంచెం స్వీట్గా ఉంటాయి, బాగా మాగవు కాబట్టి దగ్గు జలుబు రాదనమాట. కొంచెం ఇలాగ పచ్చిగా ఉన్న కాయలు తింటే జలుబు దగ్గు రాదు. కాబట్టి సీజనల్గా వచ్చే ఫ్రూట్స్ని నెగ్లెక్ట్ చేయకుండా పిల్లలకి ఇవ్వండి. దీనికి కొంచెం సాల్ట్, కొద్దిగా కారం వేసి ఇచ్చారంటే పుల్లగా కారంగా ఉప్పగా తింటారు. లేదు పిల్లలు తినగలుగుతారని అనుకుంటే పెప్పర్ ఉంటుంది కదా, మిరియాల పొడి, సాల్ట్ వేసి ఇచ్చినా కూడా చాలా బాగుంటుంది. వాళ్ళు ఈజీగా తింటారు. స్నాక్స్ లాగా స్కూల్కి పెట్టించినా కూడా మంచిగా తినేస్తూ ఉంటారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగ మనమైతే ఇంట్లో ఏవైనా ఆమ్లెట్స్ వేసుకున్నా, ఎగ్ బాయిల్ చేసినా ఇలా చేసేస్తాం కదా. సో ఇట్లాంటి వాటితో కూడా మంచి ఐడియా అనమాట. ఇది చాలా రోజుల నుంచి, చాలా ఇయర్స్ నుంచి చాలా మంది వాడుతున్నదే. కాకపోతే ఇది అంత బాగా వర్కౌట్ అవుతుందా లేదని చాలా మంది అనుకుంటా ఉంటారు. ఇక్కడ ఇలా తీసిన తర్వాత ఎగ్స్ని మనమైతే ఒకసారి మంచిగా వాటర్ వాష్ చేసుకొని డ్రై చేసుకోవాలి, లేదంటే స్మెల్ వస్తూ ఉంటాయి. ఆ తర్వాత దీనిపైన ఏదైనా మార్కర్తో కానీ, స్కెచ్తో కానీ, లేదంటే కలర్తో కానీ ఇలాగ కళ్ళలాగా పెట్టుకోవాలన్నమాట. నేను వీడియో తీస్తూ పెడుతుంటే నాకు సరిగా రాలేదనేసి నేను పెయింట్ వేశాను. సో అది ఇలాగ అయింది. కళ్ళు లాగా మనకి ఇలా కనపడలాగా పెట్టాలి. తర్వాత ఏదైనా ఒక ట్యాబ్లెట్ తీసుకొని దాన్ని పౌడర్ చేసేసి ఆ ఎగ్ షెల్లోకి ఈ ట్యాబ్లెట్ పౌడర్ని కొంచెం ఇలాగా స్ప్రెడ్ చేసినట్టుగా వేసేసుకోవాలన్నమాట, దాంట్లో ఈ స్మెల్ వచ్చేలాగా. ఇప్పుడు ఇలాగ అన్నిటికీ మనం ఎక్కడెక్కడ పెట్టాలనుకుంటామో అవన్నీ కూడా ఇలా పెట్టుకుని రెడీ చేసుకున్న వాటిని మీరు కిచెన్లో కానీ, లేదంటే కిటికీల దగ్గర, ఏవైనా కార్నర్స్లో బల్లులు ఎక్కువగా తిరుగుతూ ఉన్నాయి మాకు అనుకునే వాళ్ళైతే ఇలా పెట్టండి. మీకైతే ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది. ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ట్రై చేసి చూడండి. ఇవైతే మనం పడేస్తూ ఉంటాం కదా, పడేసే ముందు ఒకసారి ట్రై చేసేయండి. వర్కౌట్ అయితే నెక్స్ట్ మళ్ళీ పెట్టుకోవచ్చు, లేదంటే తీసి పడేసేయండి. ఇదైతే బల్లులకైతే చాలా రోజుల నుంచి వాడుతున్న టిప్, ఇది కొత్తగా చెప్పేది కాదు. తర్వాత ఇలాగ ఒక గిన్నెలోకి అయితే వాటర్ తీసేసుకొని దాంట్లోకి ఇక్కడ 1 స్పూన్ అంతా సొంటి పొడి అనమాట. ఇది ఇక్కడ చూపిస్తున్న చిన్న స్పూన్ అనమాట, అందుకు 4 సార్లు వేయాల్సి వచ్చింది. యాక్చువల్గా అయితే ఇది సొంటిని పౌడర్ చేసి పెట్టుకుంటే ఇలా ఉంటుంది అనమాట. సో సొంటి పొడిలోకి ఇలాగ కొంచెం బెల్లం వేసేసుకొని ధనియాల్ని కచ్చపచ్చగా ఇలాగ అంటే ఒక్క ముక్కగా అంటారు కదా, పగలగొట్టినట్టుగా కొద్దిగా దంచుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసేసి, అంటే ఒక 2 గ్లాసుల టీ కావాలనుకుంటే 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూను శొంఠి పొడి, అలాగే మన టేస్ట్కి తగ్గట్టుగా బెల్లం వేసుకొని బాగా మరిగించుకొని పాలు పోసేసుకొని తాగితే బాడీ బాగా చలువ చేస్తుంది అనమాట. బాడీ చలువ అవ్వడమే కాదు, ఈ సీజన్లో చాలా బాగా వర్కౌట్ అయితే దగ్గు జలుబు రాకుండా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకి అప్పుడప్పుడు పాల గిన్నెలు, టీ గిన్నెలు, అన్నం గిన్నెలు మాడిపోతూ ఉంటాయి. మాడిపోవడం అనేది సహజం, ఎందుకంటే మనము కిచెన్లో పని చేసుకుంటూ మళ్ళీ ఇంకొక పని చేస్తూ ఉంటాం అక్కడే నిలబడకుండా. అలాంటప్పుడు ఇవేంటంటే కొంచెం కొద్దిగా వండే ఐటమ్స్ అయితే కనుక తొందరగా మాడిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు వీటిని ఎంత గీకినా రాలేదు, ఇది బాగా మాడిపోయింది, ఇది గిన్నె పనికిరాదు అనుకున్న టైంలో ఇలా ట్రై చేయండి. కొంచెం విమ్ లిక్విడ్ అలాగే బేకింగ్ సోడా వేసేసి ఎక్కడి వరకు మాడుందో అది మునిగేలాగా వాటర్ పోసేసుకొని స్టవ్ పైన పెట్టుకొని దీన్ని బాగా మరిగించుకోవాలన్నమాట. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇది మొత్తం కూడా బేకింగ్ సోడా, విమ్ లిక్విడ్ అంతా కూడా వాటర్లో బాగా మరుగుతున్నప్పుడు ఆ కింద ఉన్న పెచ్చులు అనేవి నానిపోయి బాగా నీట్గా పైకి లేసొస్తూ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇది నురుగు వచ్చే టైంలో పైన అంతా కూడా నల్లగా కనిపిస్తుంది కదా, స్పూన్ పెట్టకముందే అదంతా లేస్తుంది. అంటే దానంతటికి అదే వచ్చేస్తుంది. మనం ఏం రుద్ది కడగాల్సిన అవసరం లేదు, దాన్ని గీకాల్సిన అవసరం లేదనమాట. ఇలాగ మనం కొంచెం
సేపు వేడి చేస్తే ఇది మొత్తం పెచ్చులుగా ఊడొచ్చేస్తుంది. తర్వాత ఇంకా ఏదైనా ఉంది అనుకుంటే ఒక్కసారి స్టీల్ స్క్రబ్బర్ తీసుకొని నీట్గా ఇలా అన్నారు అంటే మొత్తం పోయి ఇక్కడ చూడండి కొత్త గిన్నెలాగా అయిపోయింది. యాక్చువల్గా అయితే అది మాడు రాకపోతే గిన్నె పడేయాల్సిన సిచ్యువేషన్. కాకపోతే ఇలాగ చేయడం వల్ల ఏంటంటే ఎంత మాడిపోయినా సరే నీట్గా మళ్ళీ మనం గిన్నెని వాడుకునేలాగా యూజ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇంకా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అంటే ఆఫీస్లకు వెళ్ళే వాళ్ళు, స్కూల్ పిల్లలు క్యారీలు ఎత్తుకుపోతూ ఉంటారు కదా, సో వాళ్ళైతే రెగ్యులర్గా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ చూడండి బాటిల్ అయితే ఇలా పెడితే పడిపోతూ ఉంటుంది. అది ఏ క్యారీ బ్యాగ్ అయినా సరే ఎలాంటి బ్యాగ్ అయినా సరే పడిపోతూ ఉంటుంది కదా. సో పిల్లలు ఏంటంటే మూతలు సరిగా పెట్టుకోకుండా ఉంటారు. వాటర్ అన్ని డ్రాప్స్గా కారిపోవడం, బ్యాగ్ అంతా నానిపోవడము, ఆ బ్యాగ్ నానిపోయి గలీజ్ వాసన వస్తూ ఉంటుంది, కిందంతా మట్టి అవుతూ ఉంటుంది, మురికి అవుతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలి అంటే ఈ చిన్న టిప్ ఫాలో అవ్వండి. మన ఇంట్లో అయితే ఇలాంటి రబ్బర్ బ్యాండ్లు ఉంటాయి కదా, కొంచెం మందంగా ఉండేవి, మరీ చిన్నవి కాకుండా కొంచెం పెద్ద సైజు ఉండేవి, అంటే మీ బాటిల్ సైజుకి తగ్గట్టుగా ఉండే రబ్బర్ బ్యాండ్ తీసుకొని క్యారీ బ్యాగ్ అయితే ఒక పిన్నిస్తో ఇలాగా పెట్టేసి పెట్టుకోండి. లేదంటే పర్మనెంట్గా ఉండాలంటే ఒక స్టిచ్ వేసినా సరిపోతుంది. ఇలా పెట్టుకున్నారు అంటే అవి పడిపోకుండా నీట్గా ఉంటుంది అనమాట. వాళ్ళకి బ్యాగ్ తడవడం ఇలాంటివి జరగవు, వాటర్ ఒలికిపోయే ఛాన్సెస్ కూడా ఉండవన్నమాట. ఇంకా అంతేకాకుండా మనం ఏదైనా రసము, సాంబార్ లాంటివి పెట్టించే వాళ్ళైతే కనుక ఇలాంటి టంబ్లర్లో పోసిస్తూ ఉంటారు. అలాంటప్పుడు కూడా అవంతా బ్యాగ్ అంతా కారిపోతుందని అనుకుంటూ ఉంటాం కదా, సో అట్లా కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. మధ్య ఇలాంటివి పెట్టుకునే వాళ్ళు ఉంటారు. ఇట్లా మనం ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టుకున్నామంటే నీట్గా బ్యాగ్లో పడిపోకుండా ఉంటుంది. ఇది కావాలన్నప్పుడు పెట్టుకోవచ్చు, మళ్ళీ తీసేసుకోవచ్చు కూడా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే అబ్జర్వ్ చేయండి, లోపలికి జిప్ అనేది బయటకు ఉండిపోయి జిప్పుకు తగులుకొని ఒక లేయర్ లాగా దారం లేసి వచ్చి జిప్పు బయటకు ఊడొచ్చేసింది అనమాట. ఒక్కొక్కసారి జిప్పు ఊడి రావడమే కాదు, ఆ పైన ఉండేది ఇరిగిపోవడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. విరిగిపోయినప్పుడు మనకి మళ్ళీ పెట్టుకునే ఛాన్సెస్ ఉండవు. ఇంకా దాన్ని అలాగే వాడుకోవడం ఇబ్బందిగా, లేదంటే పక్కన పడేం చేస్తూ ఉంటాము. అలాంటప్పుడు ఇలాంటిది ఒక సేఫ్టీ పిన్ తీసుకొని ఇలాంటి చిన్న చిన్న బీడ్స్ మన ఇళ్ళలో ఏదో ఒక దానికి వచ్చే ఉండడము, మనం ఎప్పుడైనా తెచ్చిపెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది కదా, ఇలాంటివి ఏవైనా ఉంటే మీకు బ్యాగ్కి తగ్గట్టుగా కలర్ కాంబినేషన్ ఉంటే పెట్టుకోవడము, లేదంటే ఏవైనా ఇలాగా మ్యాచింగ్ లేకపోయినా పెయింట్ నెయిల్ పాలిష్ వేసి పెట్టుకోవడం లాంటివి చేశారు అంటే మీకు మళ్ళీ చక్కగా బ్యాగ్ని అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలాగా మాకు పిన్నిస్ అంత గలీజ్గా కనబడుతుంది, అవసరం లేదు అనుకుంటే కనుక చిన్న చిన్న రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదా, సో ఇలా సన్నగా ఉండే రబ్బర్ని బ్యాగ్ కలర్ రబ్బర్ తీసుకొని ఇలా పెట్టుకున్నారని అంటే చక్కగా వర్క్ చేసుకోవచ్చు. బ్యాగ్ పక్కకు పడేయాల్సిన పని లేకుండా కొద్ది రోజులు యూజ్ చేసుకోవచ్చు. ఇంకా రెగ్యులర్గా మనం చేసే పని ఏంటంటే బయటికి వెళ్ళే టైంలో కీస్ని బ్యాగ్లో పడేస్తూ ఉంటాము. అవి ఇంటి కీస్ అయినా బండి కీస్ అయినా షాపింగ్ చేస్తూ ఉన్నాడు మొత్తం కూడా దాంట్లో పడేస్తూ ఉంటాం. ఆడవాళ్ళ బ్యాగ్ అంటే ఇంత గందరగోళంగా ఉంటుంది. దాంట్లో కీస్ పడేస్తే ఇంకా దొరకపోవడమే కదా, అసలు దాంట్లో పెట్టామా బయట పడేసామా అనే డౌట్ కూడా ఉంటుంది. ఇలాగ ఎంతమంది వెతుక్కొని ఉంటారో అందరికీ కూడా ఎక్స్పీరియన్స్ చాలానే ఉంటుంది. నాకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కీస్ని పడేసుకోవడం కాదు కానీ ఫోన్ గ్లాస్ పగలగొట్టుకుంటూ ఉంటాను. అంటే టెంపర్ గ్లాస్ ఉంటుంది కదా, ఆ కీస్ పెట్టి నేను ఫోన్ని దాంట్లో పెట్టడం వల్ల ఏంటంటే కీస్ ప్రెస్ అయ్యి గ్లాస్కి ఎడ్జెస్ అంతా కూడా నుజ్జుగా అయిపోతూ ఉంటాయి అనమాట. చాలాసార్లు ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేశాను. ఇలాగా ఒక పిన్నిస్ తీసుకొని మీరు ఏదైనా ఇక్కడ బ్యాగ్కి సైడ్లో తగిలించుకొని పెట్టుకున్నారు అంటే మీరు కీస్ మర్చిపోకుండా ఉండడమే కాదు, ఎక్కడైనా పడేసుకున్నామని టెన్షన్ లేకుండా, వెతుక్కునే అవసరం లేకుండా ఇలా నీట్గా సైడ్కి ఉండిపోతాయి. టైంకి ఈజీగా మనకి తొందరగా దొరకడమే కాదు, ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఫోన్కి ఇలాంటివి స్పెట్స్ పెట్టుకునే వాళ్ళు ఉంటారు, గ్లాస్కి డ్యామేజ్ అవ్వకుండా కూడా నీట్గా ఉంటాయి. మరి పలుచటి లేయర్ కాకుండా కొంచెం మందంగా ఉండే క్లాత్కి పిన్నిస్ పెట్టుకున్నారు అంటే మీరు చక్కగా దీన్ని యూజ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటివి డిజైన్ ఉండే బ్యాంగిల్స్, స్టోన్ బ్యాంగిల్స్ ఇలాంటివన్నీ కూడా మనము కొద్ది రోజులు వాడిన తర్వాత అవి కొంచెం పాతగా అయిపోయాయని పక్కకు పడేస్తాం, కానీ పడే బుద్ధి కాదు, అలాగే వాడుకో బుద్ధి కాదు. అలాంటి వాటితో చాలా రకాలుగా రీయూజెస్ చేసుకోవచ్చు. మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఓల్డ్ బ్యాంగిల్ రీయూజెస్ ఐడియాస్ అని, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. మనం ఇంట్లో కర్టెన్స్ అయితే ఇలాగా పెట్టుకొని ఉంటాం కదా, సో ఇవి ముందు ఎలా ఉన్నాయి చూడండి, లాస్ట్లో ఫైనల్ లుక్ ఎలా ఉందో ఒకసారి అబ్జర్వ్ చేయండి, మీకే అర్థమవుతుంది. ఇలాగా ఉండే మామూలుగా కిటికీకి కానీ డోర్కి కానీ రెండు కర్టెన్స్ పెడతా ఉంటాం చూడడానికి అందంగా ఉంటాయని. అలాంటప్పుడు ఇలాగా పాత బ్యాంగిల్ని ఒకటి తీసుకొని దీన్ని మంచిగా ఇలా పెట్టుకున్నామంటే చూడండి ఎంత అందంగా ఉందో. ముందు లుక్ ఎలా ఉంది, ఇప్పుడు లుక్ ఎలా ఉంది తప్పకుండా కామెంట్ చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా ఇంత మంచి లుక్ వచ్చేస్తుంది అనమాట. ఇలాగ మనం రబ్బర్ బ్యాండ్లని కానీ లేదంటే బ్యాంగిల్స్ని కానీ చక్కగా యూజ్ చేసేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అందరూ కూడా ఇంట్లో రెగ్యులర్గా చేసే పని, పాత చీపురు కొంచెం పొట్టిగా అయిపోయిందంటే మళ్ళీ కొత్త చీపురు తెచ్చుకొని వాడుకుంటూ ఉంటాము. కానీ దీని నుంచి మనం మెయిన్ ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే దాని నుంచి వచ్చే డస్ట్, అదైతే చాలా చిరాగ్గా ఉంటుంది, ఇచ్చింగ్ లాగా వస్తూ ఉంటుంది. అది ఒక పెద్ద సమస్యనే చెప్పొచ్చు. చీపురు కొత్తగా కొనాలంటే నాకైతే ఎక్కువ తొందరగా కొనడానికి ఇష్టపడమంట దీనివల్లనే. కానీ ఈజీ ప్రాసెస్లో చేసుకోవాలంటే కవర్లోనే పెట్టి నలిపేస్తే మీకు మొత్తం కవర్లోకి వచ్చేస్తుంది, బయటికి డస్ట్ రాకుండా. లేదంటే కనుక ఇలా దువ్వెంతో గీకినా కూడా వచ్చేస్తుంది. ఇంకా మీరు బయట ఓపెన్ ఏరియాలో ఉండే వాళ్ళైతే కనుక గరుకుగా ఉండే గోడకి రుద్దినా కూడా ఇదంతా వచ్చేస్తుంది అనమాట. ఇలాగ ఈజీగా చేసేసుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొంతమంది కూరగాయలు చేతితో ఇలాగ అంటే బొట్టన వేలుకి పెట్టేసుకొని చేతి మీదనే కట్ చేస్తూ ఉంటారు అనమాట. కింద కాకుండా ఇలాగా వేలు సపోర్ట్ తీసుకొని బెండకాయలు, దొండకాయలు ఇలాగ ఏవైనా కూడా ఇలాగ చేతితో కట్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి బొటన వేలు అన్నీ కూడా ఫింగర్స్ మొత్తం చాకు ఘాట్లే ఉంటాయి అనమాట. చాకు ఘాట్లు ఉండి నల్లగా అయిపోతాయి
అవుతూ ఉంటాయి, నొప్పి వస్తూ ఉంటాయి, వాళ్ళకి ఫింగర్ ప్రింట్ కూడా పడదు సరిగా. అలా చేసే అలవాటు ఉండే వాళ్ళైతే ఇలాగా వుడ్ స్పూన్ ఉంటుంది కదా, సో దాన్ని అయితే ఒకటి ఫింగర్కి ఇలాగా అంటించేసుకొని మీరు కట్ చేసుకోండి. మీకు ఈ చలికాలంలో ఏంటంటే ఇంకా ఎక్కువ పగుళ్ళలాగా వస్తుంది అనమాట. అలాగా కట్ చేసే అలవాటు ఉండే వాళ్ళకి ఎక్కువగా చలికి పగులుతూ ఉంటాయి, బ్లడ్ వస్తూ ఉంటుంది కదా. అలా ఫింగర్స్ పాడవకుండా ఉండాలంటే ఇక్కడ నేను తీసుకుంది ఐస్ క్రీమ్ స్టిక్. మీ దగ్గర స్పూన్ ఉంటే కనుక ఇంకా బెటర్ అనమాట. ఇంకా వెడల్పుగా ఇలాగా వేలంతా పట్టేసుకొని ఉంటుంది, అది ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా బెల్ట్లు అయితే ఎక్కువ ఉంటా ఉంటాయి, పిల్లలు అయితే చాలా రకాలుగా ఉంటాయి కదా. సో వీటిని ఫోల్డ్ చేసి మనం పెట్టామంటే ఫోల్డింగ్స్ అంతా పోయి ఎక్కువ స్పేస్ తీసుకుంటా ఉంటాయి, హడావిడిగా ఉంటుంది అనమాట. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలాగ బెల్ట్ని మీరు పెట్టేసుకున్నారు అంటే మీరు నీట్గా పెట్టినట్టు ఉంటుంది అనమాట. మీరు కింద మీద పడేసినా కూడా అది కదలదు, అంటే ఊడిపోయేది అనమాట, ఎప్పటికీ ఒకటే లాగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పిల్లలు ఇట్లా పెట్టుకున్నప్పుడు ఒక్కోసారి బెల్ట్ పైకి లాగడము, ప్యాంట్ కిందికి రావడం లాగా కూడా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్న చూడండి ఇలాగా అవుతూ ఉంటుంది అనమాట. ఇలా అవ్వకుండా బెల్ట్ పెట్టుకోవాలి అంటే కనుక, అంటే రెగ్యులర్గా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నారు, ఇబ్బంది పడుతూ ఉన్నారు పిల్లలు అంటే కనుక ఇలాగ పెట్టండి. చూడండి ఇలాగా బటన్ ఉంటుంది కదా, సో దాని వైపున అది పెట్టేసి తర్వాత ఈ బటన్ పెట్టే ప్లేస్లో నుంచి దాన్ని బెల్ట్లోకి పెట్టేది ఉంటుంది కదా హుక్, ఆ హుక్ని బయటికి లాగేసి తర్వాత దీన్ని బెల్ట్లో హోల్డ్లోకి పెట్టేసి పెట్టుకున్నాను. అట్లా అలవాటు చేసుకున్నారంటే ఇంకా బెల్ట్ ప్యాంటు విడిపోయేలాగా అవ్వదనమాట, నీట్గా ఉంటుంది. ఇంకా ఇలాంటివి ఏవైనా ఉంటాయి కదా, అంటే హుక్ పెట్టే బెల్ట్లు కాకుండా ఇలాంటివి, సో వాటిని ఫోల్డ్ చేసుకోవడం కొంచెం కష్టమే అవుతూ ఉంటుంది. ఇవి ఎక్స్ట్రాగా ఉన్న ఇంట్లో అనుకున్నప్పుడు ఇలా ఫోల్డ్ చేసి ఒక రబ్బర్ బ్యాండ్ వేసి పక్కకు పెట్టుకున్నారంటే ఇంకా అవి నీట్గా సైడ్కి ఉండిపోతాయి. ఎక్కువగా లిప్స్టిక్ పెట్టుకుంటూ ఉంటారు కదా ఈ రోజులలో, దాదాపు అందరూ పెట్టుకున్న తర్వాత ఇలాగ టచ్ చేస్తే అంతా పోతుంది అనమాట. అంటే పెట్టుకున్న కాసేపటికే లిప్స్ పైన మొత్తం మళ్ళీ నార్మల్గా వచ్చేస్తాయి. అలా అవ్వకుండా మీకు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఉండాలంటే ఇలాగ కొంచెం పౌడర్ అప్లై చేసి చూడండి, మీరు కడిగేదాకా లిప్స్టిక్ అనేది పోదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సేఫ్టీ పిన్స్ అయితే చాలా వరకు ఇంట్లో ఎక్కువ తెచ్చి పెట్టుకుంటాం, ఎప్పుడు ఏం అవసరం వస్తుందో కాబట్టి. కానీ అవి కొద్ది రోజులు పోతే చిలుము వస్తూ ఉంటాయి. అలా చిలుముతో ఉన్నవి మనం బట్టలకు పెట్టుకున్నామంటే బట్టలకంతా కూడా చిలుము అంటేసి గలీజ్గా మరకల్లాగా అవుతూ ఉంటాయి. అలా అవ్వకుండా ఉండాలి, సేఫ్టీ పిన్స్ ఎన్ని రోజులు ఉన్నా నీట్గా ఉండాలి అంటే వాటిలో కొంచెం పౌడర్ వేసేసి మీరు పెట్టేసుకొని స్టోర్ చేసుకోండి. ఇయర్స్ వాడినా కూడా అవి సేఫ్టీ పిన్స్ అనేవి చిలుము రాకుండా ఉంటాయి. అంటే సంవత్సరాల తరబడి ఉన్నా కూడా మనకి చిలుము రాకుండా నీట్గా కొత్తగా ఉంటాయి అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ఇలాంటి రబ్బర్ బ్యాండ్స్ అయితే ఉంటాయి కదా, ఈ రబ్బర్ బ్యాండ్స్ అయితే మనం చక్కగా యూజ్ చేసేసుకోవచ్చు. అంటే వాడేసిన రబ్బర్ బ్యాండ్స్ని చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి ఒక హ్యాంగర్ తీసుకుని ఇలాగా పెట్టేసుకున్నామనంటే మనకైతే చాలా రకాలుగా యూజ్ అవుతుంది. ఇక్కడ నేను ఒక ఐడియా చూపిస్తున్నాను చూడండి. ఈ సీజన్లో ఏంటంటే బట్టలు ఎక్కువగా ఆరకుండా ఉంటాయి, లేదంటే తాడు సరిపోకుండా ఉన్నప్పుడు, స్పేస్ ఎక్కువగా లేనప్పుడు, లేదంటే ఇంట్లో ఆరేసుకోవాల్సి వచ్చినప్పుడు ఇలాగ మీరు చేసుకున్నారు అంటే మంచిగా హ్యాంగర్స్కి బట్టలు పెట్టుకొని ఇలాగ పెట్టుకున్నారంటే ఈ రబ్బర్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, తెగిపోవు. కాబట్టి మీరు ఎక్కడైనా ఒక కుక్కీకి ఇది పైన హ్యాంగర్ ఒకటే మీరు హ్యాంగ్ చేసుకున్నారంటే సరిపోతుంది, మిగిలిన బట్టలన్నీ నీట్గా ఆరిపోతాయి. నేను ఇక్కడ 4 వేసాను, ఇంకో 4 కూడా ఈజీగా మనం ఆరేసుకోవచ్చు అనమాట. ఇది మనకి స్పేస్ సేవింగ్ లాగా ఉంటుంది. బయట బట్టలు ఆరేసుకోలేని టైంలో, వాన పడుతున్న టైంలో, లేదంటే తాడు సరిపోయిన టైంలో ఇలాగా చాలా రకాలుగా యూజ్ చేసేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి బ్లౌజ్ పీసులు అయితే దాదాపు అందరి దగ్గర అవైలబుల్ ఉంటాయి. ఇలాంటి వాటిని మనము బ్లౌజ్ కుట్టించుకున్న తర్వాత కవర్లు అయితే పడేస్తాం కదా, సో వీటితో అయితే మనము చాలా అంటే చాలా బాగా యూజ్ చేసేసుకోవచ్చు, చాలా వాటికి యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలాగ టీవీ రిమోట్ కానీ, ఫ్యాన్ రిమోట్లు కానీ, ఇప్పుడు ఈ రోజులలో రిమోట్లు అనేటివి ఎక్కువగా ఉన్నాయి కదా, సో అలాంటి వాటికి కవర్లలాగా మంచిగా నీట్గా యూజ్ చేసేసుకోవచ్చు. ఇలాగ ఫోల్డ్ చేసేసి ఒక చిన్న టేప్ వేసేసుకున్నారంటే ఉంటుంది. మనకి ఇలా టచ్ చేస్తూ ఉన్నప్పుడు పైన పేర్లన్నీ పోతాయి అనమాట. యూజ్ చేయగా పేర్లన్నీ పోయి బటన్స్ మాత్రమే మిగులుతాయి కదా, అలాంటి ప్రాబ్లం రాకుండా ఇలాగ నీట్గా కవర్ వేసేసుకుంటే సరిపోతుంది. ఇంకా పిల్లలు అయితే ఇలాగ స్పెట్స్ అయితే రకరకాలుగా కొంటూ ఉంటారు కదా, ఆడొకటి ఈడొకటి పడేస్తూ ఉంటారు. చూడండి దీనిపైన గ్లాస్ పైన అంతా గీతలు పడినాయి. సో ఇలాగ గీతలు పడకుండా నీట్గా ఉండాలంటే కూడా ఇలాంటి కవర్స్లో మంచిగా పెట్టేసి పెట్టుకున్నారు అంటే ఎక్కడ పెట్టుకున్నా ఎలా పెట్టుకున్నా కూడా సేఫ్గా ఉంటాయి, గీతలు పడకుండా, డస్ట్ పట్టకుండా, పాడవకుండా నీట్గా ఉంటాయి అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము ఇంట్లో రెగ్యులర్గా కూరగాయలు కట్ చేస్తూ ఉన్నప్పుడు సడన్గా చాకు మొద్దు పారిపోయినట్టు కూరగాయలు, టమాటాలు లాంటివి కట్ చేస్తుంటే ఎక్కువ రాకుండా ఉంటాయి. నేను యూజ్ చేసే బెస్ట్ ఐడియా అనమాట ఇది. ఎన్ని రకాలుగా నేను టిప్స్ చెప్పాను కానీ చాక్ షార్ప్ చేసుకోవడానికి, మెయిన్గా నేను యూజ్ చేసేదైతే ఇదే అనమాట. ఇది చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. మటన్ షాప్స్లో, చికెన్ షాప్లలో కూడా మీరు అబ్జర్వ్ చేయండి, ఒక్కొక్కరికి కట్ చేసి ఇస్తూ ఉన్న టైంలో ఒక్కొక్కసారి వాళ్ళు ఇలాగ రఫ్ చేస్తూ ఉంటారు కదా, చాలా బాగా షార్ప్ అవుతుంది అనమాట. ఇంకొక చాక్ తీసుకొని మీరు ఇలాగ షార్ప్ చేశారంటే చూడండి ఈజీగా కట్ అయిపోతుంది. జస్ట్ అలా అంటే చాలు, అంత బాగా షార్ప్నెస్ వచ్చేస్తుంది అనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మామూలుగా మనమైతే కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్, లేదంటే లైసెన్స్లు, బండివి ఏవైనా ఉన్నాయంటే ఆర్సీ లాంటివి ఉన్నా కూడా ఇలాంటివన్నీ కూడా బ్యాగ్లో పెట్టుకుంటూ ఉంటాం కదా, ఆధార్ కార్డులో చిన్నవి చేయించుకున్నప్పుడు. ఇవేంటంటే కొన్ని లామినేషన్ చేసినవి పెద్ద సైజులో వస్తూ ఉంటాయి, అవి పౌచ్లో పడవు. ఆ పౌచెస్ ఓన్లీ క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్ మాత్రమే సరిపోతుంది అనమాట. ఇలా లామినేషన్ చేసినవి ఏంటి అన్నది పెట్టుకోవాలంటే మళ్ళీ సపరేట్గా పెట్టుకోవాలి. ఇదంతా లేకుండా ఇలాంటివి జ్యువెలరీ తీసుకున్నప్పుడు జిప్లాక్ బ్యాగ్స్ వస్తాయి కదా, సో ఇలాంటి కవర్స్లో పెట్టుకున్నారంటే సేఫ్గా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం మార్కెట్కి అయితే ఇలాంటి బ్యాగులు, కట్టెల బ్యాగులు తీసుకెళ్తూ ఉంటాము. సో ఇలాంటివి తీసుకెళ్తా ఉన్నప్పుడు చేతిలో ఇలాగైతే డబ్బులు పట్టుకుంటూ ఉంటాం, ఎందుకంటే ఒక్కొక్కటి తీసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం మార్కెట్లో. అలాంటప్పుడు చేంజ్ వస్తుంది, చేంజ్ పట్టుకుంటూ ఉంటాం చేతి నిండా, లేదంటే బ్యాగ్లో
పెట్టుకున్నప్పుడు సారికి బ్యాగ్లో నుంచి తీయాలంటే ఇబ్బంది అవుతూ ఉంటుంది కదా. మనం తీసుకెళ్ళిన కట్టెల బ్యాగో ఇలాంటి బ్యాగ్ ఉంటుంది కదా, ఆ బ్యాగ్కి ఒకటి ఇలాంటి చిన్న పర్స్ పెట్టుకున్నామంటే మనం దీంట్లో కాయిన్స్ అన్ని చిల్లరగా పెట్టుకోవచ్చు, లేదంటే డబ్బులంతా కూడా దీంట్లోనే పెట్టుకొని ఇలా పట్టుకొని వెళ్ళామంటే ఓపెన్ చేసుకుంటా ఉండొచ్చు, కూరగాయలు వేయించుకొని ఉండొచ్చు, దాంట్లోనే డబ్బులు ఇచ్చేసాయండు. కూరగాయలు వేయించుకోవడం డబ్బులు ఇవ్వడం, వేయించుకోవడం డబ్బులు ఇవ్వడం ఈజీగా అయిపోతుంది అనమాట. 10 రకాలుగా యూజ్ చేయకుండా, చేతిలో డబ్బులు కింద పడేసుకోకుండా చక్కగా పని అయిపోతుంది. అంతేకాకుండా హ్యాండ్ బ్యాగ్స్ యూజ్ చేసే వాళ్ళు కూడా ఇలాగా ఎక్కువగా డివైడర్స్ లేనివి, జిప్స్ ఎక్కువ లేని బ్యాగులు ఉన్నట్లయితే కనుక అన్నీ ఒకటే దాంట్లో వేసుకోవాల్సి వస్తుంది. చూడండి ఇక్కడ ఈ బ్యాగ్లో అయితే మధ్యలో డివైడర్ లేకపోవడం వల్ల డబ్బులు, పెన్నులు, కాయిన్స్ ఇలాగ అన్ని ఐటమ్స్ ఎన్ని ఉంటే అన్నీ ఒకటే దాంట్లో పడేసుకుంటూ ఉంటాము. అంత చిక్కు చిక్కు అయిపోతూ ఉంటుంది, డబ్బులన్నీ పాడైతూ ఉంటాయి. ఇక్కడ డబ్బులకి కూడా పెన్ ఇంక్ అంటింది అనమాట. సో ఇలాగా అవ్వకుండా ఉండాలంటే ఇలాంటి దాంట్లో కూడా లోపల వైపుగా ఇలాగ ఒక పర్స్ పెట్టుకున్నామంటే డబ్బుల వరకు కాయిన్స్ ఇలాగ నోట్లు ఇవన్నీ కూడా దీంట్లో చక్కగా పెట్టేసుకుంటే ఎక్కడైనా కింద మనం ఫోన్లు కూడా పెట్టుకుంటాం బ్యాగ్లో, ఫోన్ తీసినప్పుడు డబ్బులన్నీ బయటకు వస్తూ ఉంటాయి నాకైతే. అందుకోసము ఇలాగైతే చక్కగా యూజ్ అవుతాయి అనమాట. మిగిలిన ఐటమ్స్ అన్ని దాంట్లో పడేసుకున్నా కూడా డబ్బుల వరకు మనం ఇలాగ సపరేట్ పెట్టుకుంటే డబ్బులు పోగొట్టుకునే ఛాన్సెస్, చినిగిపోయేలాంటివి, పాడయ్యేలాంటివి కాకుండా ఉంటుందన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటివి అయితే పిల్లలవి బిస్కెట్స్కి వస్తూ ఉంటాయి కదా, చిన్న చిన్నగా డివైడర్స్ ఇచ్చి ఇస్తూ ఉంటారు బిస్కెట్ ప్యాకెట్స్లలో. ఇవి చాలా అంటే మల్టీపర్పస్ ఆర్గనైజర్ అనమాట. ఇదైతే నేను ఇంతకుముందు కూడా మీకు చూపెట్టాను. ఇలాంటి క్రాఫ్ట్ ఐడియాస్, రీయూజెస్ ఐడియాస్ చాలా ఉన్నాయి మన ఛానల్లో. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఇలాగ స్టిక్కర్ ప్యాకెట్స్ అయితే ఎక్కువ తెచ్చి పెట్టుకుంటూ ఉంటాం కదా. సో అవన్నీ కూడా నీట్గా ఉండాలి, డస్ట్ పట్టకుండా ఉండాలి, అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పడిపోకుండా ఉండాలంటే డ్రెస్సింగ్ టేబుల్ కాడ ఇలాగ ఒకటి పెట్టేసుకోండి. లేదంటే చూడండి ఇలాగ పడిపోయాయంటే మొత్తం చిక్కు చిక్కు అవుతాయి అనమాట. ఇవి అసలు నీట్గా ఉండవు. ఇట్లా పెట్టుకున్నామనంటే మనము పెట్టుకునేదానికి ఈజీగా ఉంటుంది, చూసేదానికి అందంగా కూడా ఉంటుంది. లేదంటే మనం షాంపూ ప్యాకెట్స్ పెట్టుకుంటాం కదా వాష్రూమ్లో, సో అలాగ కూడా పెట్టుకోవచ్చు అనమాట. కట్ చేసిన షాంపూ ప్యాకెట్స్కి కూడా యూజ్ చేసేసుకోవచ్చు. ఇంకా చాలా రకాలుగా యూజ్ చేసేసుకోవచ్చు వీటిని. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనమైతే సోప్ బాక్స్లో పెట్టుకునే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి ఏంటంటే ఇలాగ సోప్ పెట్టినప్పుడు కింద అంతా నానిపోయినట్టుగా అవుతూ ఉంటుంది అనమాట. ఎడ్జెస్లో అంతా కూడా కార్నర్స్లో సోప్ మెత్తగా అయిపోయి దానికి అంటుకోవడము, మనం పెట్టుకున్నప్పుడు ఎక్కువగా అంటడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అలా అవ్వకుండా ఉండాలంటే సోప్ బాక్స్ పైన ఇలా ఒక 2 రబ్బర్లు పెట్టుకున్నారంటే సోప్ అనేది 4 వైపులా గాలి తగులుతా డ్రై అయిపోయి ఉంటుంది కాబట్టి సోప్ ఎక్కువ రోజులు వస్తుంది, నీట్గా ఉంటుంది, మనకి చాలా యూజ్ అవుతుంది అనమాట. ఇలాగ సోప్ బాక్స్ వాడే వాళ్ళైతే కనుక ఖచ్చితంగా ఈ టిప్ ట్రై చేసి చూడండి, మీకు చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ ఇలాగా వాష్రూమ్లో ఇలాంటి డివైడర్స్ ఉంటాయి కదా, సో వీటి మీద పెట్టుకునే వాళ్ళైతే కనుక సోప్ అంతా మెత్తగా ఉండి నానిపోవడము, కింద వాటర్ ఎక్కువగా తొందరగా కారకుండా ఉన్నప్పుడు ఇలాగ మొత్తం దీనికి అంటిపోయింది చూడండి, గలీజ్గా ఉంది, సోప్ అంతా తొందరగా అరిగిపోతుంది అనమాట. అలా కాకుండా ఇలా నెట్ బ్యాగ్స్ ఉంటాయి కదా, ఇవి కాకుండా ఆరెంజ్ బ్యాగ్స్ కూడా వస్తూ ఉంటాయి నెట్వి, ఫ్రూట్స్కి కానీ ఏవైనా వెల్లుల్లిపాయలు కొన్నప్పుడు అలాంటి వాటిని మంచిగా ఇలాగ రీయూజ్ చేసుకున్నారంటే, అంటే దీంట్లో సోప్ వేసి పెట్టుకున్నారంటే సోపు కొత్తగా కొన్నప్పుడు అంటే కొత్తగా వాడేటప్పుడు కింద పడిపోతూ ఉంటుంది, ఊరికే జారిపోతూ ఉంటుంది పిల్లలకి, అట్లా కాకుండా ఉంటుంది. మనకి స్క్రబ్బింగ్ లాగా కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. ఇంకా స్క్రబ్బర్ యూజ్ చేయాల్సిన అవసరమే లేదు, మనం డైరెక్ట్ సోప్ పెట్టుకొని రుద్దుకుంటే సరిపోతుంది అనమాట. నీట్గా వాష్ అయిపోతుంది, సోప్ మంచిగా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇలాగ ఒక ప్లేట్లో కొంచెం పసుపుని అలాగే కొద్దిగా కాఫీ పౌడర్ని తీసుకుంటా ఉన్నాను. ఇక్కడ కాఫీ పౌడర్ ప్యాకెట్ అయితే నీట్గా గోరుతో మనం ప్రెస్ చేస్తామంటే చక్కగా డ్రై అవ్వకుండా ఉంటుంది అనమాట. నేను లాస్ట్ టైం కూడా ఇది 1 వీక్ బ్యాక్ యూజ్ చేసిన ప్యాకెట్ అనమాట, అప్పుడు మీకు చూపెట్టాను వీడియోలో. ఇప్పుడు మళ్ళీ యూజ్ చేస్తున్నప్పటికీ కూడా అది పౌడర్గానే ఉంది చూడండి అని చూపెట్టాను. ఇంకా సెకండ్ టైం మళ్ళీ ఫోల్డ్ చేసుకునేటప్పుడు ఇంకొక లైన్ ఎక్స్ట్రాగా ఫోల్డ్ చేయాలన్నమాట. తర్వాత కొద్దిగా వాటర్ వేసేసుకొని ఇదైతే ఇంకొంచెము ఇలాగ చేసుకోవాలి. వాటర్ సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోండి. మరీ థిక్గా ఉండకూడదు, అలాగని మరీ కారిపోయేలాగా ఉండకుండా ఇలాగా అంటిస్తే అంటించేలా అంటుకునేలాగా ఉండాలన్నమాట. బిర్యానీ ఆకుపైన ఇలాగ ఈ రెండింటిని అంటించేసి కొద్దిసేపు డ్రై చేయాలన్నమాట. కాకపోతే ఇక్కడ నాకు బయట వాన పడతా ఉంది, అంత తొందరగా డ్రై అయ్యే ఛాన్సెస్ లేదనేసి నేనైతే వెంటనే అంటిస్తా ఉన్నాను. ఇప్పుడు కూడా అంటుకుంటుంది కానీ కొంచెం టైం తీసుకుంటుంది అనమాట. అదే బాగా డ్రై అయితే కనుక దీని నుంచి ఎక్కువ పొగ వస్తుంది అనమాట. ఇలాగ కొంచెం కాలిన తర్వాత ఇదైతే మంచిగా పొగొస్తూ ఉంటుంది. పొగ ఏంటంటే ఈవినింగ్ టైంలో మంచిగా మనకి డోర్ల దగ్గర, కిటికీల దగ్గర మొత్తం ఇల్లంతా చూపెట్టేసి బెడ్ కింద ఒకటి పెట్టేసామంటే దోమలు అనేటివి మొత్తం కంట్రోల్ అయిపోతాయి అనమాట. ఈ పొగకి పసుపు పొగ వస్తుంది కదా, ఈ సీజన్లో జలుబులు, జ్వరాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటప్పుడు మంచిగా మనం పసుపు పొగ పీల్చుకున్నట్టుగా ఉంటుంది అనమాట. ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవ్వకుండా, ఇంట్లో ఒకరికి ఎవరికైనా వచ్చినా కూడా పసుపు పొగ పీల్చడం వల్ల మంచిది హెల్త్కి. సో ఇలాగా 2-3 బిర్యానీ ఆకుల్ని కాల్చి మీరు పెట్టుకున్నారు అంటే కనుక చక్కగా యూజ్ అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇల్లంతా కూడా చూపించేసి తర్వాత మీరు పడుకునే బెడ్ కింద పెట్టుకున్నారు అంటే ఈ పొగ ఎక్కువసేపు వస్తుంది అనమాట. ఇలాగా పచ్చిగా ఉన్నప్పుడు లేదంటే డ్రై అయిపోయినప్పుడు ఎప్పుడైనా కూడా మీరు నీట్గా చేసేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఇలాంటి డిస్పోజల్స్ అయితే మన ఇంట్లోకి అప్పుడొకటి వచ్చి పడతానే ఉంటాయి. ఇవంతా స్టోరేజ్ ఎక్కువైతే ఉన్నాయి అనుకుంటా ఉంటాము, కానీ వీటిని కూడా చాలా రకాలుగా యూజ్ చేసేసుకోవచ్చు.
చేసుకోవచ్చు మనం. ఇలాంటి డబ్బాలతో అయితే నేను ఫుల్ వీడియో చేశాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఇలాగ బ్యాక్ సైడ్ హోల్స్ పెట్టుకొని సైడ్లో కూడా 2 హోల్స్ పెట్టి ఒక థ్రెడ్ కట్టాను అనమాట హ్యాంగ్ చేసుకునేదానికి. చూడండి ఇలాంటి స్క్రబ్బర్లు అయితే మనము కింద డిష్ వాషర్లో వేసుకున్నాము అని అంటే మెత్తగా అయిపోవడము, వాసన రావడం, డ్రై అవ్వకపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇట్లా పెట్టుకున్నామంటే నీళ్ళన్నీ కిందికి పోతాయి కాబట్టి ఎప్పటికీ కూడా డ్రైగా ఉంటాయి అనమాట పీచులన్నీ. తర్వాత ఇంకొక డబ్బా తీసుకొని ఎవరికైనా కాక్రోజులు ఇలాగ సింకులో నుంచి బయటకు వచ్చే వాళ్ళు ఎక్కువగా ఉంటారు, అలాంటి వాళ్ళకి ఇలా ఒక డబ్బా పెట్టేసుకోండి. దాంట్లో నుంచి బయటకు వచ్చే ఛాన్సెస్ ఉండవన్నమాట. మీకు బొద్దింకలు కూడా చాలా బాగా క్లియర్ అయిపోతాయి. ఇలాగా వేస్ట్గా పడేసే డిస్పోజల్ని మీరు మళ్ళీ రీయూజ్ చేసేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, ఇలాగ దానికి సరిపడా బాక్స్ ఉంటే అది పెట్టేసుకోండి ఇక్కడ సింక్లో. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక పేపర్ తీసేసుకొని దాంట్లోకి అయితే మన ఇంట్లో ఏవైనా వేస్ట్గా ఉండే ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా, ఎక్స్పైర్ అయినవైనా వాడకుండా పక్కన పడేసినవైనా ఉంటాయి కదా, సో వాటిని మనం డస్ట్లో పడాల్సిన అవసరం లేదు, వాటితో మంచిగా రీయూజ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇలాగ 2 ట్యాబ్లెట్లను అయితే తీసుకున్నాను. మీరు ఇంకా ఎక్కువ తీసుకొని ఎక్కువ మొత్తంలో కూడా దీన్ని చేసి పెట్టేసుకోవచ్చు. ఇది కొంచెమే కావాలని ఏం లేదు, ఇంతే చేసుకోవాలని ఏం లేదు, చాలా చేసుకొని కూడా పెట్టుకోవచ్చు. ఇలాగ పౌడర్ చేసిన దీన్ని అయితే నేను పౌడర్ డబ్బాలోకి వేసి పెడతా ఉన్నాను. ఇలా యూస్ చేశారనంటే మీకైతే కొద్ది రోజుల్లోనే 100% రిజల్ట్స్ ఉంటాయన్నమాట. మీకు ఇంట్లో బల్లులు బొద్దింకలు ఎక్కువగా తిరుగుతున్నాయి, సింక్లో నుంచి బొద్దింకలు బయటకు వస్తున్నాయి, సింక్ పైపులలో నుంచి ఒక్కోసారి ఎలకలు కూడా వస్తుంటాయి, వీటన్నిటికీ ఒకే సొల్యూషన్ ఈ టాబ్లెట్ పవర్. ఈ టాబ్లెట్స్ స్మెల్కి అయితే అవి దగ్గరికి రావన్నమాట. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఓకే అండి, చూసారు కదా, వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. ఇందులో ఏ టిప్ బాగా నచ్చిందో కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఓకే అండి, థ్యాంక్ యూ.